హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొయ్య బొమ్మల్ని చూడడానికి మనం నిర్మల్ వచ్చేసాం. నిర్మల్ అనగానే గుర్తొచ్చేది కొయ్య బొమ్మలు. ఇవి ఎంత ప్రసిద్ధో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో కూడా వీటి గురించి మనం చదువుకున్నాం. నిర్మల్ కొయ్య బొమ్మల సొసైటీని 1955లో స్థాపించారు. అంతకుముందు ఎవరింట్లో వాళ్ళే చేసి అమ్మేవాళ్ళు. ఈ సొసైటీ 2 యూనిట్ల లెక్క ఉంటుంది. ఫస్ట్దేమో షాపు, అక్కడ వీళ్ళు తయారు చేసిన బొమ్మలన్నింటినీ ఎగ్జిబిషన్ లెక్క పెడతారు. రెండోది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఈ షాప్కి వుడెన్ పెయింటింగ్స్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. అంతేకాకుండా మనం నిత్యం చూసే సన్నివేశాల్ని కొయ్య బొమ్మలుగా మార్చారు. ప్రతి బొమ్మ ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. ఇక్కడ ఒక అంకుల్ కనిపిస్తున్నారు కదా, అతనికి 70 ఏళ్ళకి పైగే ఉంటాయంట. అతనికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నారంట. వాళ్ళ నాన్న, వాళ్ళ తాత కూడా ఇక్కడే వర్క్ చేశారంట. వాళ్ళ తాత ఉన్నప్పుడే ఈ సొసైటీ స్థాపించారంట. ఇప్పుడు అంకుల్ ఏం చేస్తున్నారంటే పునికి కర్రతో పక్షి రెక్కల్ని చెక్కిండు. తర్వాత పక్షి బాడీని ఆల్రెడీ చెక్కేసి పెట్టిండంట. రెక్కల్ని అతికించడానికి ఇక్కడ సిద్ధం చేస్తుండు. ఈ రెక్కల్ని ఎలా అతికిస్తారో తెలుసా? చింతగింజలతో తయారు చేసిన గ్లూతో అతికిస్తాడంట. ఇంకా ఈ పక్షి బాడీ షేప్ రావడానికి మనకి ఒక లప్పం తయారు చేస్తారంట. అది ఈ చింతపండు గ్లూ ఇక్కడ కనిపిస్తున్న చెక్క పొట్టు కలిపి ఆ లప్పాన్ని తయారు చేసి ఇలా బాడీకి అతికిస్తారంట. ఆ తర్వాత అది సాఫ్ట్గా కావడానికి ఒక రఫ్ షీట్ యూజ్ చేసి ఇలా రబ్ చేస్తారంట. ఇది చేతి వృత్తి కళ కదా, చాలా కష్టమైనది. దీన్ని తయారు చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఆ కర్రని మనకి ఏ ఆకారం కావాలనుకుంటామో దానిలాగా చెక్కాలి, వాటిని అతికించాలి. ఆ తర్వాత లప్పం ప్రిపేర్ చేసి వాటికి లప్పం కప్పాలి. అది ఆరడానికి 2 నుంచి 3 రోజులు టైం పడుతుంది. ఆ తర్వాత దాన్ని ఒక షీట్తో మనం సాఫ్ట్గా రెడీ చేయాలి. ఆ తర్వాత కలర్ వేయాలి. ఇలా చాలా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనము ఈ బొమ్మల చరిత్ర గురించి, వీటిని ఎలా తయారు చేస్తారు, మరియు వీటికి ఎలాంటి ఆదరణ లభిస్తుంది, వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది, అంతేకాకుండా వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు రేపు ఉండదు కాదు, 1955 నుంచి స్టార్ట్ అయింది. వంశపరంగా నడుస్తుంది వృత్తి. ఓకే. పొనికి కర్రతో తయారు చేయడమైనది. వంశపరంగా మా నాన్న వేసిన తర్వాత నేను ముందర నుంచి మా నాన్న ఉన్నప్పుడు చేస్తున్నా. మా నాన్న ఈ మధ్య కాలం చేసిన తర్వాత నేను చేస్తాను. ఇది ఒక బొమ్మ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అంకుల్? ఒక్కటి ఉండదు మేడం, 20 పీసులు 30 పీసులు వేస్తాము. ఒకటి అంటే ఇప్పుడు ఇది అయిపోగానే ఎండబెట్టేది ఉంటుంది. ఇప్పుడంటే లప్పం అయిపోయింది కాబట్టి ఎండ అవసరం లేదు. దీనికన్నా ముందు స్టెప్పులు అవన్నీ ఇట్లా ఉంటాయి కదా, ఇలా పెట్టినప్పుడు ఎండబెట్టిన అవసరం ఉంటుంది. రప్పు లప్పం మూసుమవుతుంది. 3-4 లప్పం పడితే ఇట్లా అవుతాయి. 4 సార్లు ఇట్లా అవుతుంది. అలా ప్రతిసారి కాదు, చివరిసారి లప్పం పెట్టినప్పుడు ఎండబెట్టబడుతుంది బయట. ఒకరోజు ఎండబెట్టాలా? ఒక్కరోజు 2 days పడుతుంది. ఒకసారి ఒకరోజు పడుతుంది. ఇప్పుడు ఇదాని నుంచి ఇదాని వరకు రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 4 days పడుతుంది. 4 days పడుతుందా? ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్ అయితే అయిపోయి కలర్ వేసి అయిపోయింది అనుకో, లప్పం స్టెప్ అయిపోయింది. ఈ బేస్ పైన దించాలా, బేస్ రెడీ చేసుకున్నాం, పైన ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేస్తే నిలబడుతుంది. తర్వాత పైన పెట్టి మళ్ళీ గోర్లు పెట్టాలా, గోర్లు బేస్ పైన దించిన తర్వాత చాలా వర్క్ ఉంటుంది. ఇవి కొత్తగా తయారు చేస్తున్నాం. ముక్కులు పెట్టాలా, చిన్న హంసల ముక్కులు పెట్టాలి. దీనికి కూడా ముక్కు పెట్టి వేస్తే ఒక మోడల్గా ఇట్లా ఒక టైటిల్గా తీసుకోండి. కొత్త మోడల్ ఇది కూర్చున్నట్టు ఉంటుంది. దీనికి ఇంకా రెక్కలు వస్తాయి అనమాట ఇట్లా సైడ్కు. దీనికి కూడా అలా రెక్కలు వస్తాయి. రెక్కలు పెట్టాలా, ముక్కు పెట్టాలి. దీనికి పెట్టినట్టు ఇట్లా ముక్కు పెట్టాలా. చిన్న పక్షికి చూపిస్తున్నారు. కాన్సెప్ట్ అంకుల్ మీ మైండ్లోకే వచ్చిందా? ఫస్ట్ ఒకసారి సేల్ పెట్టాలి, ఎట్లా ఉంటాయి ఎట్లా బాగా మినీ అనుకోండి, మళ్ళీ అలా ఆర్డర్ ఇస్తారు. వాళ్ళు ఇవ్వరు. మన ఇష్టపూర్వకం ఒకటి చేసి పెట్టాలి ఒక స్టైల్గా. ఒకవేళ బాగా అమ్ముడిపోతే మళ్ళీ అలాంటి ఆర్డర్స్ వస్తాయి. అమ్మచ్చు సేల్ అయినాయి అనుకోండి, ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కస్టమర్లు ఎప్పుడు చూసినా కొత్త అభివృద్ధి కావాలంటారు. ఇది చేసిన తర్వాత ఇంకో కొత్త మోడల్ కావాలంటారు. ఈ మోడల్ నచ్చుతలేదు కావాలి కస్టమర్, ఎవరికి లేనిది కావాలి అన్నట్టు అనుకుంటారు. ఒకసారి
తీసుకున్న తర్వాత ఇంకోసారి ఇంకో స్టైల్ ఉంటే బాగుంటుంది అన్నట్టు కొత్త ఆకర్షణకు ఆకర్షిస్తున్నారు. అవును. మనం కూడా కొత్త మోడల్ తయారు చేస్తే మనకు కూడా సేల్ అవుతుంది, మనకు స్టాఫ్లో అభివృద్ధి చెందుతుంది, మనకు ఆర్డర్ వస్తుంది. పొందికరణ కంపెనీ చెప్పిస్తుంది, నిర్మల్ ఫ్యాషన్ ఇండస్ట్రీ వాళ్ళు తెప్పించి మాకు చేపిస్తారు, మాకు పీసీ రేట్ ఇస్తారు. పొందికరణ నేరేడుగొండ ప్రాంతంలో ఉంది, కుంటాల జయపాతం నేరేడుగొండ అలాంటి ప్రాంతం, అడి ప్రాంతం బాగా అడి ప్రాంతంలో ఉంటుంది. లైట్ వెయిట్ కర్ర కదా ఇది, చాలా గట్టిగా ఉంటుంది. మళ్ళీ ఈ పొడుగు కర్రలు కూడా అవేనా, కాళ్ళవి కూడా అన్నీ అవి మొత్తం పొంది కర్రతో తయారు చేస్తాం మేడం, వేరే కర్ర ఏమి ఉండదు. చేసేదే మొత్తం పొంది కర్రతో, అంతే వర్కర్లు ఇదేమో. మాకు ఇలాంటి ఆధారం లేదు, ఎక్కాడితేనే దొక్కాడవాలి, చేసుకుంటేనే జీవనాధారం. మొత్తం కంప్లీట్ చేస్తేనే దీనిపైనే మా జీవనాధారం. ఇది ఇప్పుడు ప్రైవేటా అంకుల్, గవర్నమెంట్ లెవెల్? అది కోఆపరేటివ్ సంస్థ అని, ప్రైవేట్ కాదు గవర్నమెంట్ కాదు, ఒక సొసైటీ లెక్కనా, కోఆపరేటివ్ సొసైటీ అన్నట్టు. మీకు ఇట్లా పెన్షన్ అట్లా ఏమైనా ఉంటాయా? ఏముండవా? ఇన్సూరెన్స్ అట్లా ఏముండవా? ఇన్సూరెన్స్ అట్లా ఏముండవా? ఎన్నో గవర్నమెంట్ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎవరు అది చేస్తాం ఇది చేస్తామని రాసుకెళ్తారు, కానీ వాళ్ళంతా మాత్రమే రాసుకొని ఇంటికి వెళ్తే పక్క వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళకే తెలుస్తారు, బాగుంటుంది తెలిసి వాళ్ళకి తెలుసు. ఎంతో మంది నాయకులు వచ్చారు, చేతులు అది చేద్దాం ఇది చేద్దాం. ఇప్పుడు ఇలాంటి స్కిల్ ఉండాలంటే కొంచెం ఇన్సూరెన్స్ అన్న ఇవ్వాలి, మీకు అభివృద్ధి చేస్తాం అది చేస్తాం, చేతులు వృత్తులకు డెవలప్ చేద్దాం అంటారు. చాలా మంది వస్తారు నాయకులు, వాళ్ళు వీళ్ళు చెప్తారు, చేస్తే వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు చేస్తారు బాగుంటుంది తెలుసు వాళ్ళకి తెలుసు, అప్పుడే మర్చిపోతారు. చాలా ఇబ్బంది, లప్పం పెట్టాలా, కర్ర కట్ వేసుకోవాలా, అతికించాలా, ఎండ పెట్టాలా. ఇప్పుడు ఏమన్నా కట్ అయితే మళ్ళీ కొన్ని రోజుల వరకు మీరు వర్క్ చేయలేరు. ఏదైనా దెబ్బ తాకితే జ్వరం వచ్చినా వర్క్ అవుతుంది, 4-5 రోజులు కష్టం. ఇబ్బంది ఇట్లా రెక్కాడుతూనే దొక్కాటు వర్కర్లు ఉన్నారు ఇప్పుడు. ఇంతకుముందు ఎవరైనా ఇస్తారన్నట్టు ఏదేమి ఉండదు, ఎవరు ఇవ్వరు. ఇవి హమింగో బర్డా, కొంగనా? ఈ క్రేన్ అంటే క్రేన్ కొంగలు. కలర్ కూడా డిఫరెంట్ కలర్, చాలా సూపర్ బాగుంటుంది అనమాట. పింక్గా చూసారు అక్కడ చూసిన బాగుంది. కాకపోతే నేను అట్లా లండన్ తీసుకోవాలి కదా, ఇంత పొడవు తీసుకోవాలేను. ఇంకా చిన్న ఏమన్నా ఉంటే తీసుకుందామని చూసినా అని లేవన్నారు. నేను ఎందుకు వచ్చినా అంటే ఇక్కడికి ఇప్పుడు అందరూ రిటర్న్ గిఫ్ట్లు అన్ని ప్లాస్టిక్ డబ్బాలు, లేకపోతే వాళ్ళకి దోచినవి అట్లా ఇస్తున్నారు కదా, అన్ని బొమ్మలు ప్లాస్టిక్ బొమ్మలు అట్లా ఇస్తారు కదా. ఇక్కడ మన కొయ్య బొమ్మలు ఉన్నాయి కదా, ఆ గిఫ్ట్ల కింద కుంకుమ బర్నీలు కావచ్చు, ఒక అమ్మాయిల అబ్బాయిలవి ఎడ్ల బండిలు అలాంటివి ఇచ్చిర్రు అనుకోండి, బాగుంటుంది. మళ్ళీ మన పర్యావరణంకి కూడా ఏమి ఇబ్బంది జరగదు. అవి అలాంటివి ఏది ఇచ్చినా కూడా ప్రతిదీ ప్లాస్టిక్ ఇవ్వడం అయిపోతుంది కదా. ప్లాస్టిక్ వాడకుండా ఇట్లాంటి ఇవ్వాలనే ఐడియా కోసం నేను వచ్చిన. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, అయితే అందులో పెట్టిన అనుకో చాలా మంది చూస్తారు కదా, మీకు హెల్ప్ అవుతుంది. వాళ్ళ పర్యావరణానికి కూడా కొంచెం ఇబ్బంది జరగకుండా ఉండాలని చెప్పేసి ప్లాస్టిక్ వాడద్దు. అవేంటంటే భూమిలో వేస్తే కరుగుతలేవు, దానివల్ల క్యాన్సర్లు అలా అని. స్టీల్ అంటే ఒక్క రోజులన్నా ఉంటాయి ఇవి. అదే పిల్లలకు కూడా హెల్త్కి ఇబ్బంది అవుతుంది కదా. ఏమైనా బొమ్మలు కూడా పిల్లలకి నోట్లో పెట్టడానికి అన్ని ప్లాస్టిక్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇప్పుడు తీసుకున్నా, ఒక ఫ్రూట్ తీసుకున్నా, మ్యాంగో ఫ్రూట్, ఎడ్ల బండి తీసుకున్నా. ఇప్పుడు మనం ఇలా ఇచ్చినాం అనుకో వాళ్ళకి ఐడియా వస్తుంది, వాళ్ళు ఇచ్చే వాళ్ళకి అట్లా ఇస్తారు. మనం నేను అందుకోసం అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చిన. అంటే మామూలుగా ఇలాంటి బొమ్మలు ఆడ నిజామాబాద్ షాప్లో దొరుకుతాయి, కానీ ఎలా చేస్తారో చూసినాం అనుకో, ఇదంతా పెట్టినాం అనుకో. అంటే కొన్ని షాప్లలో ఇలాంటి బొమ్మలు ఉంటాయి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ షాప్లో పెడతారు కదా. కాకపోతే నాకు మీరు ఇలా ఇది మీద అంతా మీ కష్టం చూసారు అనుకో, వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా, వీళ్ళు ఇంత కష్టపడతారు అని చెప్పేసి. చాలా మంది వస్తారు, యూట్యూబ్ తీస్తాం మేము పెట్టుకుంటామండి అని తీసుకెళ్తారు వీడియోస్. చూశారు కదా ఒక కొయ్య బొమ్మ వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉందో. కాబట్టి మన వంతుగా మన చేతి వృత్తి కళల్ని కాపాడుకోవడానికి ఎప్పుడైనా ఎవరికైనా మనం గిఫ్ట్ వేయాలనుకోండి, ఇలాంటి ఆప్షన్ చూస్ చేసుకోండి. నా వంతుగా నాకు తెలిసిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి నేను కొన్ని కొయ్య బొమ్మలను అయితే తీసుకున్నాను. అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని కొనడం వల్ల మన పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతుంది, మరియు మన చేతి వృత్తి కార్మికులకు కూడా చాలా సహాయం అవుతుంది. ఇంకా మన జీడిపి కూడా చాలా అభివృద్ధి చెందుతుంది మన కంట్రీ ప్రొడక్ట్స్ పర్చేస్ చేయడం వల్ల.